గుర్తు చేసుకోవాలి. బాలకృష్ణ జీవన సహచరి, విప్లవోద్యమ కార్యకర్త, అయిన కామ్రేడ్ పద్మ ఇక్కడ ఉండవలసింది. కామ్రేడ్ బాలకృష్ణతో పాటు జీవితాన్ని పంచుకున్నది, విప్లవంలో కొనసాగింది. విప్లవంలోని అన్ని రకాల ఆటపోట్లను ఆమె అనుభవించింది. సహచరుడి ఎడబాటును అనుభవించింది. ఇక్కడ నిలబడి ఈరోజు ఆమె తమ సహచర్యాన్ని, ఆ ఎడబాటులోని దుఃఖాన్ని పంచుకోవాల్సి ఉండింది. కానీ ఆమెకు వ్యవస్థ అవకాశం ఇవ్వలేదు, పోలీసులు అవకాశం ఇవ్వలేదు, న్యాయ వ్యవస్థ అవకాశం ఇవ్వలేదు. ఇది ఎంత దుర్మార్గమైన సమాజమో, దీన్ని ఎందుకు మార్చవలసి ఉన్నదో మనం బాలకృష్ణ అమరత్వంతో మాత్రమే కాదు, ఇక్కడ కామ్రేడ్ పద్మ ఇక్కడ లేకపోవడం అనే విషయాలలో నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సమాజం మానవ సంబంధాలను ఎన్ని రకాలుగా ధ్వంసం చేస్తూ ఉన్నది. నిజానికి మామూలుగా మానవాయితీ ప్రకారమైనా సరే, లోకరీతి ప్రకారమైనా సరే, సహచరుడు చనిపోయిన తర్వాత అక్కడ ఆయన ఉండవలసి ఉంది, ఆ అంత్యక్రియలో ఆయన పాల్గొనవలసి ఉంది, ఆయన కోసం కన్నీరు దాల్చవలసి ఉండేది. కానీ కోర్టు ఆ అవకాశం ఇవ్వలేదు. అంటే ఎంత అమానుషమైన వ్యవస్థ తయారై ఉన్నదో మీరు ఆలోచించండి. ఎంత హృదయం లేని, వ్యక్తిత్వం లేని, మనస్సు లేని సమాజంలో మనం జీవిస్తున్నామో ఈ ఉదాహరణ, ఈ తాజా ఉదాహరణ చాలు. నిజానికి కామ్రేడ్ పద్మ, కామ్రేడ్ బీకే, నిజానికి ఆమెను బీకే పద్మ అని పిలిచేవాడు. అంతకంటే ఎక్కువగా 10 ఏళ్లకు పైగా జైలులో ఉన్నది, జైలు పద్మ అని పిలిచేవాడు. జైలు నుంచి అంతకాలం, సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండి బయటికి వచ్చి తిరిగి వెళ్ళి అరెస్ట్ అయ్యామే, జైలుకు వెళ్ళిపోయింది. ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం ఇక్కడ కామ్రేడ్ బాలకృష్ణ సంస్మరణ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. నిజానికి ఇది ఒక బాలకృష్ణ సంస్మరణ సభ మాత్రమే కాదు, ఆయనతో పాటు గరియాబంధులు అమరులైన 10 మంది అమరవీరుల సంస్మరణ సభ. ముఖ్యంగా ఇదే హైదరాబాద్ చెందిన కామ్రేడ్ పాండు సంస్మరణ సభగా కూడా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. అట్లాగే ఆదివాసీ అమరవీరులు ఆయనతో పాటు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళందరినీ ఆ మాటకొస్తే ఆపరేషన్ కగారులో అమరులైన, గత 20 నెలల ఆపరేషన్ కగారు యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విప్లవకారులు, సాధారణ ప్రజలు, వాళ్ళందరినీ స్మరించుకునే ఒక సందర్భంగా దీన్ని మనం భావించినప్పుడే కామ్రేడ్ బాలకృష్ణ మనం సరిగా అర్థం చేసుకున్నట్టు. కామ్రేడ్ బాలకృష్ణ అంటే హైదరాబాద్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైలు పోరాటాల బాలకృష్ణగా ఆయన చిరపరిచింది. నిజానికి జైలు పోరాటం ఎందువల్ల చేయవలసి వచ్చిందంటే, కోర్టులు, జైళ్లు అత్యంత అమానుషంగా తయారైపోయి బ్రిటిష్ కాలం నాటి మాన్యువల్ జైళ్లలో అమలు చేస్తున్న ఒక దుస్థితి ఉన్నప్పుడు, రాజకీయ ఖైదీల విషయంలోనే కాదు, సాధారణ ఖైదీల విషయంలో, యావజ్జీవ శిక్ష పడ్డ ఖైదీల విషయంలో జైళ్లు అత్యంత అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, జైలు అధికారులు నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, జైళ్లను ప్రజాస్వామికీకరించవలసి ఉన్నది అనే ఒక మహత్తరమైన కర్తవ్యంతో కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ అప్పారావు, కామ్రేడ్ సుధాకర్ రెడ్డి జైలు పోరాటాన్ని ప్రారంభించారు. ఈ జైలు పోరాటం సమాజం మొత్తాన్ని మార్చే విప్లవంలో భాగం అనుకున్నారు. మామూలుగా చాలా మంది అంటూ ఉంటారు, విప్లవకారులకు ఆయుధాలు పట్టుకుని రాజ్యాన్ని చేజిక్కించుకునే కార్యక్రమం తప్ప, రాజ్యాధికార స్వాధీనం తప్ప మరి ఏ ఆలోచన వాళ్ళకు ఉండదు, ప్రజల సమస్యలు వాడు పట్టించుకోరు, ప్రజలలో వాడు లేరు, ప్రజల ఇంటి బాధల పట్ల వాళ్ళకు ఎరుకలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ విప్లవకారులు ప్రజల రోజువారీ సమస్యలు ఎంతగా పట్టించుకుంటారు. ఆ విప్లవకారులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉంటాయి, సాధారణ ఖైదీల హక్కుల గురించి ఎట్లాగా వాళ్ళు పట్టించుకుంటారు. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి, ఖైదీలు కూడా పౌరులు, వాళ్ళు
ఆ ఖైదీల సంక్షేమానికి, ఖైదీల కనీస అవసరాలు తీర్చడానికి పోరాడవలసి ఉన్నది అని అవగాహన నిజానికి ఒక 100 ఏళ్ల 150 ఏళ్ల ఆధునిక పోరాటాల పరంపరలో జైలు పోరాటాలు అనేవి ఉజ్వలమైన ఘట్టం. అట్లాంటి ఒక ఉజ్వలమైన ఘట్టానికి కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ అప్పారావు, సుధాకర్ రెడ్డి నాయకత్వం వహించారు. అట్లా ఆ సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ బాలకృష్ణ పేరు చాలా చిరపరిచితంగా మనందరికీ వెలుగులోకి వచ్చింది. చాలా మందికి తెలుసు. ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పోరాటాల వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైళ్లు ఈ పార్టీ అయినా సరే కనీస హక్కులైన ఖైదీలకు అవకాశం కలిగి ఉన్నాయి. నిజానికి అవి కూడా అటువంటి పోతున్న ఒక ప్రత్యేకమైన పరిస్థితి కూడా దాపురించింది. ఆ సందర్భంలో మనకు బాలకృష్ణ అమరత్వం గురించి, ఆయన చేసిన జైలు పోరాటాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక అంశం మాత్రం. కానీ కామ్రేడ్ బాలకృష్ణ జైలు పోరాటాల చేసి అంతకుముందు ఉజ్వలమైన విద్యార్థి ఉద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలోకి వెళ్ళి విప్లవోద్యమంలో నాయకత్వ స్థానంలో ఉండి అరెస్ట్ అయ్యి సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి జైలు పోరాటాలు చేసి విడుదలైన తర్వాత తిరిగి మళ్ళీ సాహసంగా అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్ళినటువంటి నాయకుడు కామ్రేడ్ బాలకృష్ణ గారి, అప్పారావు గారి మొత్తంగా భారత విప్లవోద్యమంలో ఈరోజు నిజానికి ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత అమరులైన విప్లవోద్యమ అగ్రనాయకుడు కామ్రేడ్ బసవరాజు దగ్గర నుంచి కామ్రేడ్ చలం, కామ్రేడ్ చలపతి, కామ్రేడ్ బాలకృష్ణ, కామ్రేడ్ గణేష్ ఇట్లాంటి వాళ్ళందరూ ప్రపంచ స్థాయి విప్లవ నాయకుల వరుసలో నిలబడ్డదగ్గ. వీళ్ళు కేవలం మన తెలుగు సమాజాలకు, భారత సమాజానికి సంబంధించిన స్థాయి మాత్రమే కాదు. వీళ్ళ అనుభవం ఎట్లాంటిది అంటే, వీళ్ళ పోరాట సేవ ఎట్లాంటిది అంటే ప్రపంచ స్థాయిలో విప్లవకారుల వరుస. ప్రపంచ విప్లవోద్యమంలో అనేక అనుభవాలు, విజయాలు గడించినటువంటి విప్లవ నాయకుల వరుసలో నిలబడ్డదగ్గ వాళ్ళు కామ్రేడ్ బాలకృష్ణ, ఆయన సహచరుడు. అట్లాంటి ఒక అద్భుతమైన పోరాటాన్ని నిర్మించిన బాలకృష్ణ ఈ ఆపరేషన్ కగారులో కగారు ఎంత దుర్మార్గమైనది, ఈ కగారు యుద్ధం అనేది ఒక అంతర్యుద్ధ స్థాయికి భారతదేశంలో ఎట్లాగా, ఇది ఒక అంతర్యుద్ధ స్థాయికి ఎట్లాగా ఇది పరిణమించిందనే విషయం మనం తెలుసుకోవడమే ఈరోజు బాలకృష్ణ మరణించే నివారణ. ఎందువల్లంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తున్నది అంటే, బాలకృష్ణను కేవలం ఒక అపూర్వమైన మనిషిగా గుర్తించేంత మాత్రాన కుదరదు. ఆయన కేవలం ఒక పోరాటకారుడిగా మాత్రమే కాదు, మొత్తంగా భారత విప్లవోద్యమ వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో, భారత విప్లవోద్యమం గడించిన విజయాలు ఏవైతే ఉన్నాయో, భారత విప్లవోద్యమం తయారు చేసుకున్న సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, ఆ మొత్తానికి కామ్రేడ్ బాలకృష్ణ ఒక ప్రతినిధి. ఆ మొత్తం రూపొందడానికి, ఆ విప్లవోద్యమ పంథా వికసించడానికి, ఆ విప్లవోద్యమ పంథాలో కోటాను కోట్ల మంది ప్రజలు ప్రభావితం కావడానికి చేసిన ఒక దశాబ్దాల ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నంలో కామ్రేడ్ బాలకృష్ణ ఒక గుర్తించదగ్గ విప్లవకారుడు. ఆయన ఒక గుర్తించదగ్గ విప్లవకారుడుగా ఆయన ఈ మొత్తం భారత విప్లవోద్యమాన్ని ఎన్ని రకాలుగా ఆయన ప్రభావితం చేశాడో నిజానికి మనలాంటి వాళ్ళని చెప్పగలిగేది కాదు. అది విప్లవోద్యమం మాత్రమే చెప్పగలుగుతుంది. మనకు తెలిసి కేవలం ఆయన ఒక విప్లవ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పగలం, లేకపోతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఒక ఖైదీల పోరాటం చేశాడని మాత్రమే చెప్పగలం. కానీ విప్లవోద్యమంలో ఎన్నెన్ని స్థాయిలలో, ఎన్నెన్ని రంగాలలో ఆయన ఒక విప్లవాత్మకమైన కృషి చేశాడు. భారత విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఎంతగా తోడ్పాటును అందించాడో, అందులో ఆయన ఎట్లాగా సంలీనమైపోయాడో అని చెప్పగలిగే విషయాలు కాదు. అయితే మొత్తంగా గత 30 ఏళ్ల విప్లవోద్యమ వికాసంలో తప్పనిసరిగా కాబట్టి బాలకృష్ణకు ఒక అద్భుతమైన, ఒక గణనీయమైన చోటు ఉందని మనం చెప్పగలం. ఎందుకు చెప్పగలమంటే, ఆ విప్లవోద్యమం అనేక ఆటంకాల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య, అనేక రకాల సంక్షోభాల మధ్య అది పురోగమిస్తూ ఉన్నది కాబట్టి, అది ముందుకు పోతూ ఉన్నది కాబట్టి, ఆ ముందుకు పోయే ఆ స్వభావం వెనక, ఆ వర్గ పోరాటం వెనక కాబట్టి బాలకృష్ణ లాంటి వాళ్ళ ఆలోచనలు, ఆచరణ, వాళ్ళ వ్యక్తిత్వం అందులో కలగలిసి ఉన్నాయి కాబట్టి ఆ విప్లవోద్యమం ముందుకు పురోగమిస్తూ ఉన్నదని మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు మనం కళ్ళెత్తున్న వాస్తవం ఇది. నిజానికి గత 20 నెలలుగా భారత విప్లవోద్యమం ఒక చుట్టుముట్టు అంతర్యుద్ధంలో చిక్కుకుంది. అందరినీ చంపివేస్తాం, విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తాము, విప్లవ భావజాలాన్ని తుడిచిపెట్టేస్తామని అధికారంలో ఉండే అమిత్ షా,
ప్రకటిస్తున్న ఈ కాలంలో విప్లవోద్యమం కొనసాగుతుంది. విప్లవోద్యమం అనేక రకాల ఆటంకాలలో, అనేక రకాల అవరోధాలలో కొనసాగుతుంది. కానీ అది ఒక పురోగామి శక్తిగా ఎన్ని నష్టాలైనా జరగవచ్చు, బహుశా మరికొన్ని నష్టాలు కూడా జరగవచ్చు, మరింతగా రక్తపాతం జరగవచ్చు. అయినా సరే విప్లవోద్యమం అప్రతిహతంగా ముందుకు పోవడానికి అది ప్రతిన కూడింది. కాబట్టి మనం బాలకృష్ణ లాంటి వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం. నిజానికి ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధ. ఎందుకు మనం బాలకృష్ణను, ఆయన సహచరులను, ఆయన ముందు ఆయన తర్వాత అనేక మంది వేలాది మంది భారతదేశంలో విప్లవకారులు అమలయ్యారు కదా, వీళ్ళందరినీ వ్యక్తులుగానైనా ఎందుకు మనం స్మరించుకుంటున్నామంటే వీళ్ళు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, ఒక విప్లవ పంథ వీళ్ళు ప్రతినిధులు. ఒక విప్లవ పంథ రూపొందడంలో వీళ్ళు భాగస్వాములు. ఆ విప్లవ పంథ ప్రజల ఆచరణలో దిక్కుదేయడానికి వీళ్ళందరూ నాయకత్వం వహించిన వాళ్ళు. అట్లాంటి ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం, ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం గురించి మాట్లాడుకోవడానికి మనం కామ్రేడ్ బాలకృష్ణ అమరత్వాన్ని ఒక సందర్భంగా మనం మలుచుకోవాల్సిన అవసరం. నిస్సందేహంగా మిత్రులారా, విప్లవోద్యమం ఈ దేశంలో ఉన్న ఒక అమానుషమైన వ్యవస్థ, ఒక దోపిడీ వ్యవస్థ, ఒక దుర్మార్గమైనటువంటి అణిచివేతలకు, అనేక రకాల హింసారూపాలకు ప్రత్యామ్నాయంగా చరిత్ర రంగం మీద తీసుకొచ్చింది. అది కేవలం వ్యక్తుల ఆకాంక్ష కాదు, మనుషులు కోరుకున్నది కాదు, కొద్దిమంది సిద్ధమై చేసింది కాదు. చరిత్రనే నిజానికి దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని రంగం మీద తీసుకువచ్చింది. అట్లాంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం తప్పనిసరిగా సాయుధ పోరాట రూపంలోనే కొనసాగుతుంది. ఎందువల్ల కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి సాయుధ సంఘర్షణ అనేది వ్యక్తులు కోరుకునేది కాదు, బృందాలు కోరుకునేది కాదు, పార్టీల ఇష్టాయిష్టాలను బట్టి ఉండేది కాదు. చరిత్ర నియమమే నిజానికి సాయుధ రూపంలో కొనసాగుతుంది. దేశంలోని సమస్త సంపదను, ఉత్పత్తి సాధనాలను, అధికారాన్ని, రాజ్యాన్ని చేజిక్కించుకున్న వర్గం ఒక పక్కన ఉన్నప్పుడు, అది అధికారాన్ని నిరంకుశంగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు, అమానవీయంగా దోపిడీ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా, ఎందుకంటే అది సాయుధ బలగాల మీద ఆధారపడి అది కొనసాగుతూ ఉన్నంత కాలం పాటు ప్రజలకు తప్పనిసరిగా సాయుధంగా ప్రతిఘటించవలసిన అనివార్యత చరిత్ర కల్పిస్తుంది. అది చరిత్ర నియమం. సాయుధ పోరాటం అనేది వ్యక్తుల ఆకాంక్ష కాదు, అది తాత్కాలికంగా విరామం తీసుకునేది కాదు, వదిలేసేది కాదు, మళ్ళీ అందుకునేది కాదు. చరిత్ర నియమమే నిజానికి. మనం చరిత్రలో కనీసంగా ఒక 200 ఏళ్ళ 300 ఏళ్ళ చరిత్ర వెనక్కి మనం పరిశీలించామంటే ప్రజలు సాధించిన విజయాలన్నీ కూడా, చరిత్రలో వచ్చిన గుణాత్మక మార్పులన్నీ కూడా సాయుధ రూపంలోనే కొనసాగాయి. సాయుధ సంఘర్షణలో ప్రజలు వాళ్ళు కూడా తమ ఇష్టం ప్రకారం కాదు, ఒక అనివార్యమైన అంశంగా వాళ్ళు సాయుధ పోరాటం చేయక తప్పని పరిస్థితుల్లో అందులో వాళ్ళు భాగమయ్యారు. చరిత్ర మలుపులు తిప్పుకుంటూ, చరిత్ర అంగరంగలుగా అది ముందుకెళ్తూ పురోగమించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి సాయుధ పోరాటం అనేది పాలకవర్గం పెట్టేస్తారంటే తుడిచివేయబడేది కాదు, నిర్మూలిస్తారంటే అది నిర్మూలించబడేది కాదు, ఎవరో వద్దంటే మారుకుందామంటే అది మారుకునే విషయం కాదు. తప్పనిసరిగా విప్లవోద్యమం సాయుధ పంథాను దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో భాగంగా ముందుకు తీసుకెళ్తుంది అనే ఒక విశ్వాసాన్ని మనం ప్రకటించడమే నిజానికి కామ్రేడ్ బాలకృష్ణ మన యువతల నివాళి. ఆ విశ్వాసం మనకు ఉన్నదా లేదా? ఆ విశ్వాసాన్ని మనకు విప్లవోద్యమం అందిస్తూ ఉన్నది, ఆ నమ్మకాన్ని మనకు అందిస్తూ ఉన్నది. ఎంత ప్రచారాలైనా జరగవచ్చు, ఎన్ని నష్టాలైనా జరగవచ్చు, ఇందులో భాగంగా శాంతి చర్చలకు కూడా మనం సిద్ధం కావచ్చు. శాంతి చర్చలు కూడా ఒక ప్రజాస్వామ్య పోరాటం. శాంతి చర్చల రూపంలో నిజానికి ప్రభుత్వం అనేక మంది ప్రజాస్వామ్యవాదులందరినీ ఈ సమాజం ఎట్లా ఉందో ఆలోచించండి, ఈ సమాజం ఎంత హింసాత్మకంగా ఉందో ఆలోచించండి, ప్రభుత్వాలు ఎంత ఆచరికమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన, మానవ వ్యతిరేకమైన విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో మీరు చూడండి. మీరు ఈ హింసను అణిచివేయడానికి ముందుకు రండి. శాంతి చర్చలకు మేము సిద్ధమవుతూ ఉన్నాం. కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాం. కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించవలసి ఉన్నది. అట్లా కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు మాత్రమే శాంతి చర్చలకు ఒక అవకాశం ఉంటుంది అని విప్లవోద్యమం సమాజం ముందు పెట్టింది. సుమారుగా ఇప్పటికి 5 నెలల కాలం గడిచిపోయింది. ఈ 5 నెలల కాలంలో నిజానికి తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, యావత్ దేశంలో కూడా ప్రజాస్వామికవాదులందరూ రంగం తీసుకొచ్చారు. జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళ నేతృత్వంలో నిజానికి చర్చల కమిటీ ఏర్పడింది. ఈ చర్చల కమిటీ అఖిల భారత స్థాయిలో పనిచేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయినా సరే కేంద్రంలో ఉండే ప్రభుత్వం మేము శాంతి చర్చలు చేయము, మేము అందరినీ నిర్మూలిస్తామని వాళ్ళు ప్రకటిస్తున్నారు.
ఎందుకు ఈ మాట అంటున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే నిజానికి విప్లవకారులతో శాంతి చర్చలకు సిద్ధమైతే విప్లవకారులు మొట్టమొదట అడిగే ప్రశ్న ఉంటున్నది. ఏమిటంటే అడవులలో నుంచి కార్పొరేట్ పక్కకు వెళ్ళాలి, రాజ్యాంగం ఆదివాసులకు జీవించే హక్కుతో సహా అనేక ప్రత్యేక రక్షణ చట్టాలు ఇచ్చింది, ప్రత్యేక షెడ్యూల్స్ ఏర్పాటు చేసింది, వాటిని అమలు చేయాలని కోరుకుంటారు. కానీ ప్రభుత్వం కార్పొరేట్ల పక్షాన ఉంది, కార్పొరేట్ల కోరికలు తీర్చవలసిన అవసరం ఉంది, కార్పొరేట్ల ఒత్తిడి ఉంది భారత ప్రభుత్వం మీద. వాళ్ళకు రాజ్యాంగ మార్గదర్శకం కాదు, వాళ్ళకు కార్పొరేట్ ఆదేశాలే వాళ్ళకు మార్గదర్శకంగా ఉంటాయి. కాబట్టి పెద్ద మనుషులు ప్రజాస్వామికవాదులు చెప్పే ఏ మాట వాళ్ళకు చేకెక్కడం లేదు. అందరినీ నిర్మూలిస్తాం, అంతిమ యుద్ధం చేస్తామని వాళ్ళు అంటూ ఉన్నారు. ఈ సందర్భంలో శాంతి చర్చలకు సిద్ధమైన విప్లవోద్యమం, ఈ శాంతి చర్చలను ఒక పోరాట రూపంగా, ఒక ప్రజాస్వామ్య పోరాట రూపంగా, ఇది ఒక ప్రజా ఆందోళనగా, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ఆందోళనగా ఇది మారవలసి ఉన్నది అనే ఒక అవగాహనని సమాజం పెట్టింది. మనం కాబట్టి బాలకృష్ణ జీవించి ఉన్నప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళ, బాలకృష్ణ కానీ, చలం కానీ, లేకుంటే కాబట్టి బసవరాజు లాంటి వాళ్ళ నాయకత్వంలో పార్టీ ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉన్నదో శాంతి చర్చల ప్రకటన, ఆ ప్రకటనను మనం ముందుకు తీసుకెళ్లవలసిన కర్తవ్యం మనందరి మీద ఉంది. ఒక పక్కన అవిచ్ఛిన్నంగా సాయుధ పోరాట పరంపర. ఎందువల్ల అంటే సాయుధ పోరాటం అనేది ఒకనొక నిర్మాణానికి, ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. అది ఒక బంధ మాత్రమే కాదు, అది ఒక చరిత్ర నియమం, అది ఒక వ్యూహం మాత్రమే కాదు, అది ఒక చరిత్ర గతి. అది ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే అందులో భాగంగానే శాంతి చర్చలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆయుధం పట్టుకున్నందువల్ల మాత్రమే శాంతి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఆయుధాలే లేకపోతే శాంతి చర్చలు లేవు, కాల్పుల విరమణ లేదు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తున్నది అంటే గతంలో జరిగిన శాంతి చర్చల సమయంలో కూడా నిజానికి ఆయుధాలు వదిలిపెట్టాలనే కండిషన్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆయుధాలు వాటి ధరించి ఉన్నందువల్ల, ఆయుధాలతో పోరాటం చేస్తున్నందువల్ల మాత్రమే ప్రభుత్వాలు వాటితో శాంతి చర్చలు చేయవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఆయుధాలు పట్టుకోవాల్సిన అగత్యం ఎందుకు వస్తున్నది అంటే అది కూడా నిజానికి చరిత్ర నియమానికి సంబంధించింది. ఉత్పత్తి సాధనాల మీద, రాజ్యం మీద అధికారం వాడు చెలాయిస్తున్నందువల్ల ప్రజలకు అలాంటి ఒక అనివార్యమైన పరిస్థితి వాడు వస్తుంది. కాబట్టి ఈ మొత్తంలో యుద్ధము ఉంటుంది, శాంతి ఉంటుంది. యుద్ధాన్ని, శాంతిని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అనేదే ఈరోజు కామ్రేడ్ బాలకృష్ణకు అనిపించే నివాళి. ఈ నివాళి నిజానికి కేవలం ఒక నివాళి ప్రకటించి వెళ్ళిపోవడం కాకుండా ఈ శాంతి చర్చలు జరగడానికి మనం ఎట్లా వేరు వేరు రంగాలలో మనం ఎట్లా కృషి చేయవలసి ఉన్నది, శాంతి చర్చలకు సిద్ధమైన పెద్ద మనుషులు మనం ఎట్లా తోడ్పాటు అందివలసి ఉన్నది, శాంతి చర్చల భావనను ఎట్లా సమాజం అంతా వ్యాపించవలసి ఉన్నది. హింసకు వ్యతిరేకంగా మొదలైన ఈ శాంతి చర్చలను సమాజంలో ఉండే అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా ఒక హింస లేని ఒక మానవీయ సమాజాన్ని నిర్మించవలసిన కర్తవ్యం ఏదైతే ఈ శాంతి చర్చలు ముందుకు తీసుకొచ్చిందో దాన్ని కొనసాగించడానికి, ఒక మానవీయమైన సమాజాన్ని, హింసారహిత సమాజాన్ని నిర్మించడానికి శాంతి చర్చలు సందర్భంగా మనం గుర్తించినప్పుడే మనం కామ్రేడ్ బాలకృష్ణ లాంటి వాళ్ళకు మనం నివాళి ప్రకటించినటువంటి ఈ అవగాహన అంటే విప్లవోద్యమ పంథ విషయంలో కామ్రేడ్ బాలకృష్ణ ఒక 30 ఏళ్ళ ఆయన ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణను మనం అర్థం చేసుకోవడం, ఆ ఆచరణ కేవలం ఒక నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదు, అది మొత్తంగా భారత సమాజం ఒక గుణాత్మకమైన మార్పుకు లోను కావడానికి సంబంధించిన కీలకమైన విషయం. అది ఎన్నికల రాజకీయాలకు ఈ దేశంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి మధ్య ఘర్షణ అనేది ఒక 50 ఏళ్ల కింద మొదలైంది. ఆ 50 ఏళ్ల కింద మొదలైన ఆ ఘర్షణ అది ఎందుకు చరిత్ర ముందుకు తీసుకువచ్చిందో మనం తెలుసుకుంటేనే ఒక సాయుధ పోరాట పరంపరలో భాగంగా ప్రాణత్యాగం చేసిన కామ్రేడ్ బాలకృష్ణ జీవితాన్ని మనం అర్థం చేసుకోగలం. ఆయన జీవితం ఎందుకు సార్థకమైందో, చారిత్రాత్మకమైనదో, ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన ఆచరణ ఎట్లాగా మొత్తంగా భారత విప్లవ చరిత్రలో, ప్రజా పోరాటాల చరిత్రలో అది ఒక విడదీయలేని అంతర్భాగంగా ఎందుకు కలగలిసిపోయిందో మనం అర్థం చేసుకోవాలంటే ఆయన అనుసరించిన రాజకీయ పంథాను మనం గ్రహించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దాని పట్ల ఒక అచంచలమైన తార్కికమైన నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే కాబట్టి బాలకృష్ణ మనం నివాళి అని చెబుతూ ఇస్తున్నాం.